హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫైనాన్స్ ఫైన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఇప్పటివరకు ఒక క్రెడిట్ కార్డ్ కూడా లేదా? అలాగే క్రెడిట్ కార్డ్ కావాలనుకోని మీరు అప్లై చేస్తున్నా కూడా సిబిల్ స్కోర్ సరిగా లేదని రిజెక్ట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకు డామ్ షూర్‌గా అయితే యూజ్ అవుతుందనమాట. ఎందుకంటే ఇందులో నేను మీ సిబిల్ స్కోర్ లో ఉన్నా కూడా ఈజీగా అప్రూవల్ వచ్చేటువంటి ఒక క్రెడిట్ కార్డ్ గురించి అయితే చెప్పబోతున్నాను. అది కూడా లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ అనమాట. సో ఈ వీడియో కనుక మీకు కంప్లీట్‌గా చూసారంటే ఆ లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఏంటి? అది మీకు ఎలా యూజ్ అవుతుంది? దానికి ఎలా అప్లై చేసుకోవాలో క్లియర్‌గా అయితే అర్థమవుతుందనమాట. సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీకు ఎప్పుడూ చెప్పేదే, మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టాపిక్‌లోకి వచ్చినట్లయితే ఈరోజు మనం ఒక ఎంట్రీ లెవెల్, అది కూడా లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో ఫ్రెండ్స్, మీరు ప్రతిరోజు చిన్న చిన్న షాప్స్‌కి అయితే వెళ్తూ ఉంటారు కదా, ఏదో వస్తువు తీసుకురావడానికి. అక్కడ వెళ్ళినట్లయితే మనము చాలా మంది ఫోన్‌పే, గూగుల్ పే యూజ్ చేసుకునేసి స్కాన్ అండ్ పే చేస్తుంటారు. సో ఆ స్కాన్ చేసేటప్పుడు చాలా షాపులో మనం భారత్ పే యొక్క స్కానర్ అయితే చూస్తూ ఉంటాం కదా. సో ఈ భారత్ పేనే మనకి ఒక బ్యాంక్‌తో టైప్ చేసుకొనేసి ఒక లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్‌ని అయితే లాంచ్ చేసింది. అదే యూనిటీ బ్యాంక్ భారత్ పే క్రెడిట్ కార్డ్ అనమాట. ఇది ఒక రూపే క్రెడిట్ కార్డ్, మనకి రూపే వేరియంట్‌లో అయితే లభిస్తుంది. సో ఇది కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అయినా కూడా మనకి ఫస్ట్‌గా ఎవరైతే క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈజీగా అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉందనమాట. ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డ్ అనేది కొత్తగా వచ్చింది కాబట్టి కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేసుకోవడానికి అప్రూవల్స్ కూడా ఫాస్ట్‌గానే ఇస్తుంది. ఇంక ఈ క్రెడిట్ కార్డ్ యొక్క చార్జెస్ మీకు తెలిసిందే. ఇది ఒక లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్. సో ఇందులో మనకి ఎటువంటి జాయినింగ్ ఫీ, రెన్యువల్ ఫీ అయితే ఉండదనమాట. సో ఇక దీని యొక్క మెయిన్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, మనం క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తుంటాం కదా ఫ్రెండ్స్, మంత్లీ. సో మనం యూజ్ చేసుకున్నందుకు గాను మనకి బిల్ పేమెంట్ అయితే వస్తుంది కదా మంత్ ఎండ్‌లో. సో ఆ బిల్ పేమెంట్ అనేది ఒక డేట్‌కి అయితే ఫిక్స్ చేసి ఉంటాం కదా, ఈ డేట్‌కి పే చేసుకోవాలని. సో మీరు ఆ డేట్‌కి పే చేయలేకపోయినా, లేదంటే ఒక్కోసారి బిల్ పేమెంట్ ఉందనేది మర్చిపోతుంటాం కదా. సో అలా మర్చిపోయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ క్రెడిట్ కార్డ్ ఉంటే మీరు మర్చిపోయినటువంటి బిల్ అమౌంట్, అంటే డ్యూ అమౌంట్ ఎంతుందో దాన్ని ఆటోమేటిక్‌గా ఈఎంఐలోకి కన్వర్ట్ అయితే చేస్తారనమాట. సో ఇక్కడ ఈఎంఐ కన్వర్ట్ అయిపోతుంది గదా, ఓవర్ డ్యూ పడుతుందేమో, సిబిల్ పైన ఇంపాక్ట్ పడుతుంది గదా అంటే, ఇక్కడ సిబిల్ పైన ఎటువంటి ఇంపాక్ట్ అయితే పడదనమాట. సో మిగతా క్రెడిట్ కార్డ్స్‌లో చూసుకున్నట్లయితే మనం బిల్ అనేది, ఒక్క బిల్ మిస్ చేసినా గూడా అది సిబిల్ పైన ఇంపాక్ట్ పడుతుంది. సో ఆ సిబిల్‌ని మళ్ళీ మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి దాదాపుగా 3-6 మంత్స్ అయితే పడుతుందనమాట. సో ఈ క్రెడిట్ కార్డ్‌లో మనకి ఓవర్ డ్యూకి, అంటే ఈఎంఐ కన్వర్ట్ చేసుకున్నందుకు గాను ఇక్కడ మనకి ఎటువంటి ఓవర్ డ్యూ అయితే పడదు. సిబిల్ పైన ఇంపాక్ట్ కూడా పడదనమాట. సో ఇది బేసిక్ ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్ అయినా కూడా ఇటువంటి ఫీచర్ ఏ క్రెడిట్ కార్డ్‌లో కూడా లేదనమాట. సో మీలో ఇంకా ఏదైనా క్రెడిట్ కార్డ్‌కి ఇటువంటి ఫీచర్ ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలిసి లేదు. మీకేమన్నా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను ఫ్రెండ్స్. సో ఇంక ఈఎంఐ కన్వర్ట్ చేస్తారు కదా, ఈ ఈఎంఐ అనేది ఎలా కన్వర్ట్ చేస్తారంటే, మీరు మీ బిల్ పేమెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ₹1 నుంచి 999 వరకు ఉందంటే మీరు ఆ పేమెంట్ అనేది ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే 1000 లోపల మీ బిల్ వచ్చిందంటే మీరు పేమెంట్ అనేది ఫుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈఎంఐకి అయితే కన్వర్ట్ చేయరు. అదే మీ యొక్క అమౌంట్ అనేది ₹1000 నుంచి ₹9,999, అంటే దాదాపు 10,000 అనుకోండి. 10,000 మధ్యలో ఉందనుకోండి, ₹1000 నుంచి 10,000 మధ్యలో 3 ఈఎంఐస్‌కి కన్వర్ట్ అయితే అయిపోతుంది. 3 ఈఎంఐస్‌లో ఆ బిల్ అయితే పే చేసుకోవచ్చు. ఇంకా 10,000 పైన మీ యొక్క అమౌంట్ అనేది ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు దాన్ని 12 మంత్స్‌కి ఈఎంఐగా కన్వర్ట్ చేస్తారనమాట. సో మీకు 12 మంత్స్ ఈఎంఐ చాలా ఎక్కువ వద్దు అనుకుంటే, రేపు కన్వర్ట్ అవుతుంది ఈఎంఐలోకి అనుకుంటే, ఈరోజు ముందే మీకు ఎన్ని ఈఎంఐ కావాలో మీరే మాన్యువల్‌గా కూడా సెట్ చేసుకోవచ్చనమాట. ఇంక ఈ క్రెడిట్ కార్డ్ వస్తుంది కదా మనకి, ఈ క్రెడిట్ కార్డ్ యొక్క లిమిట్ అనేది ఎంతవరకు ప్రొవైడ్ చేస్తారు? కొత్త కార్డు అని చెప్తున్నారు కదండీ! ఇది దాదాపుగా 3,00,000 వరకు మనకి లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇది డిపెండింగ్ అపాన్ యువర్ సిబిల్ స్కోర్ అనమాట. సో మీ సిబిల్ స్కోర్ బెటర్‌గా ఉంటే లిమిట్ కూడా హై వస్తది. సిబిల్ స్కోర్ లో ఉంటే లిమిట్ కూడా లో అయితే వస్తుందనమాట. ఇంకా మనం ఇక్కడ ఈఎంఐ కన్వర్ట్ చేస్తుంటాం కదా ఫ్రెండ్స్. ఈఎంఐ కన్వర్ట్ చేసి పేమెంట్ చేస్తుంటాం కదా. సో అలా పేమెంట్ చేసినందుకు గాను వీళ్ళు ఆ పేమెంట్‌లో 2% క్యాష్ బ్యాక్‌ని రివార్డ్ పాయింట్స్ రూపంలో మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. సో అంటే మనం ఇక్కడ ఈఎంఐస్ పే చేసినా కూడా 2% క్యాష్ బ్యాక్ అనేది రివార్డ్ పాయింట్స్‌లో మనకొస్తుంది. సో ఈ రివార్డ్ పాయింట్స్ అనేవి జిలియన్ కాయిన్స్ రూపంలో మనకొస్తాయన్నమాట. ఇక్కడ రివార్డ్ పాయింట్స్‌ని జిలియన్ కాయిన్స్ అని పిలుస్తారు. సో ఈ ఒక్క జిలియన్ కాయిన్ ఈక్వల్ టు ₹1 సమానం. ఇక్కడ ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, ఇక్కడ వచ్చేటువంటి జిలియన్ కాయిన్స్ అంటే రివార్డ్ పాయింట్స్‌కి క్యాపింగ్ అయితే లేదు. మీకు మంత్లీ ఇంతే వస్తుందని. వేరే క్రెడిట్ కార్డ్‌లో చూసుకున్నట్లయితే పర్ మంత్‌కి 500 అని, 1000 అని ఇలా క్యాపింగ్ అయితే ఉంటుంది కదా. అటువంటి క్యాపింగ్ కూడా లేదు. అలాగే సర్టెన్ రిస్ట్రిక్షన్స్ అంటూ ఏం లేవన్నమాట. కొన్ని దాంట్లో ఎట్లంటే, ఇప్పుడు ఈ క్యాష్ బ్యాక్ మీకొచ్చిందనుకోండి, ఈ బ్రాంచ్‌లోనే యూజ్ చేసుకోవాలి. అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి. ఇందులో చూసుకున్నట్లయితే అలాంటి రూల్స్, రెగ్యులేషన్స్ ఏమీ లేవు. సో మీకొచ్చిన రివార్డ్స్ పాయింట్‌ని ఎక్కడైనా యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇంక ఇది లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ అయినా కూడా మనకి
ఎయిర్‌పోర్ట్ లాంగ్ యాక్సెస్‌ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో, డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంగ్ యాక్సెస్ అనేవి పర్ క్వార్టర్‌కి 2 అయితే ప్రొవైడ్ చేస్తుందనమాట. అంటే దాదాపు సంవత్సరానికి 8 అయితే మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంగ్ యాక్సెస్. అదే మీరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లాంగ్ యాక్సెస్ అయితే పర్ ఇయర్‌కి 2 అయితే వస్తాయనమాట. సో, లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ అయినా కూడా లాంగ్ యాక్సెస్ విషయంలో అయితే ది బెస్ట్‌గా అయితే ఈ క్రెడిట్ కార్డ్ అయితే మనకి ఉందనమాట. ఇంక ఈ క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుకోవాలంటే ఎలిజిబిలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీరు సాలరీడ్ అయినా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా మీ ఏజ్ అనేది 21 అబోవ్ అయితే ఉండాల్సుంటుంది. ఇంక మీరు సాలరీడ్ పర్సన్ అయినట్లయితే మీ సాలరీ అనేది మినిమమ్ 20,000 అబోవ్ అయితే ఉండాలి. అలాగే ఇంక మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినట్లయితే 2 ఇయర్స్ ఐటీఆర్ ఉన్నట్లయితే సరిపోతుందనమాట. సో, ఇది మీకు తెలిసిందేది. ఇంక డాక్యుమెంట్స్ విషయానికొచ్చినట్లయితే ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇంక మీరు సాలరీడ్ పర్సన్ అయినట్లయితే 3 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్, 6 మంత్స్ సాలరీ స్లిప్స్ అయితే ఉన్నట్లయితే సరిపోతుంది. ఇంకా మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినట్లయితే 2 ఇయర్స్ ఐటీఆర్ కాపీ ఉన్నట్లయితే సరిపోతుందనమాట. సో, ఈ డాక్యుమెంట్స్ అనేవి డిపెండింగ్ అపాన్ యువర్ సిబిల్ స్కోర్ అనమాట. కొందరికి ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ కింద పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఉన్నా కూడా అప్రూవ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఇంకా నా ఒపీనియన్ అడిగినట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలా వద్దా అంటే ఇది లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ అయినా కూడా రివార్డ్ పాయింట్స్ కొంచెం తక్కువే ఉన్నా కూడా తీసుకోవచ్చు. ఎవరు తీసుకోవచ్చంటే ఇప్పటివరకు క్రెడిట్ కార్డ్ లేదు నాకి. ఏదో ఒక క్రెడిట్ కార్డ్ కావాలి. నా సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి. ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డ్‌లో ఉన్నటువంటి ఫీచర్ కూడా ఏ క్రెడిట్ కార్డ్‌లోనో లేదు. మనం బిల్ అమౌంట్ అనేది ఈఎంఐస్ కింద ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి ఆప్షన్ ఏ క్రెడిట్ కార్డ్ కూడా మనకు ప్రొవైడ్ చేయదు. ఈ క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తుంది. సో, కాబట్టి తీసుకోవచ్చు. కొత్తగా వచ్చింది కాబట్టి అప్రూవల్ ఛాన్సెస్ కూడా హైగానే ఉంటాయి. తీసుకొని బిల్ పేమెంట్ అనేది టైమ్‌లీ పేమెంట్ చేసుకునేసి మీ సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అవ్వగానే మీకు నచ్చిన క్రెడిట్ కార్డ్‌నయితే అప్లై అయితే చేసుకోండనమాట. సో, ఇదనమాట ఈరోజు వీడియో. సో, ఈ వీడియోలో మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటాను. యూనిటీ భారత్ పే క్రెడిట్ కార్డ్ గురించి. సో, నేను చెప్పినటువంటి ఈ ఇన్ఫర్మేషన్‌లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో, మీలో ఎవరైనా ఈ క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది ఫ్రెండ్స్. అక్కడి నుంచయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.